బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్రంగా జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆ విభాగం మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు నేడు ప్రత్యేక దర్యాప్తు బృందం ఎదుట హాజరు అయ్యే అవకాశం ఉంది. సుదీర్ఘకాలం అమెరికాలో తలదాచుకున్న ఆయనపై ఎల్డీసీ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించిన పోలీసులు ఆయన పాస్పోర్ట్ను రద్దు చేయించారు. గత నెలలో సుప్రీంకోర్టు స్వల్ప ఊరట ఇవ్వడంతో ప్రభాకర్ రావు భారత్కు వచ్చేందుకు మార్గం సుగమమైంది. దీంతో ఆయన అమెరికాలోని భారత ఎంబసీకి పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకుని గత శుక్రవారం ఎమర్జెన్సీ సర్టిఫికేట్ పొందారు. దీని ఆధారంగా ఆయన హైదరాబాద్కు తిరిగి వచ్చారు. నిర్ణీత గడువులోగా సిట్ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉండడంతో నేడు జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయానికి రానున్నారని సమాచారం. అక్కడే అధికారులు ఎదుట విచారణకు హాజరవుతారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత పోలీసులు నలుగురు నిందితులు పి రాధాకిషన్ రావు, ఎన్ భుజంగరావు, ఎం తిరుపతన్న, డి ప్రణీతరావులను అరెస్టు చేశారు. మరో నిందితుడు శ్రవణ్ కుమార్కు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఐదుగురితో పాటు పదుల సంఖ్యలో సాక్షుల్ని విచారించి వాంగ్మూలాలు నమోదు చేశారు. ఇక టెలికాం సర్వీసు ప్రొవైడర్లతో పాటు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ నుంచి అనేక నివేదికలు పొందారు. వీటన్నింటినీ క్రోడీకరించిన పోలీసులు ప్రభాకర్ రావును ప్రశ్నించడానికి ప్రశ్నావళి సిద్ధం చేశారు. వీటి ఆధారంగా ఆయన్ను సుదీర్ఘంగా విచారించాల్సి ఉందని, అవసరమైతే ఆయన 2-3 సార్లు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అరెస్టు నుంచి ఊరట ఇస్తూ పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలని సుప్రీంకోర్టు ఆయనకు షరతు విధించింది. అయితే ఆగస్టు 5న ఆయన దాఖలు చేసిన పిటిషన్ను మరోసారి విచారించనుంది. ఈలోపు ప్రభాకర్ రావు విచారణకు సహకరించుకుంటే ఆ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి కస్టోడియల్ విచారణకు అనుమతి కోరుతామని పోలీసు ఉన్నతాధికారులు ఒకరు అన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్న ప్రభాకర్ రావు హైదరాబాద్ చేరుకున్నారు. 15 నెలల తర్వాత ఆయన ఆదివారం రాత్రి 7:40 శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనపై లుకౌట్ నోటీసులు ఉండడంతో ఎయిర్పోర్ట్లోని ఇమిగ్రేషన్ అధికారులు లోతుగా విచారిస్తున్నారు. రాత్రి 10:30 గంటల వరకు కూడా అధికారులు విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. విచారణ అనంతరం సిట్ బృందం ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ఏర్పాట్లు చేసింది.